కోపం అనేది చాలా మందికి వచ్చే ఓ సహజ సిద్ధమైన చర్య. కొందరికి పట్టరానంత కోపం వస్తే కొందరికి వచ్చే కోపం సాధారణంగానే ఉంటుంది. దాన్ని ఎలాగైనా వారు అంచుకుంటారు. కానీ ఇంకా కొందరుంటారు, అలాంటి వారికి కోపం వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అలాంటి స్థితిలో వారు ఏం చేస్తారో వారికే తెలియదు. తిడతారు, లేదంటే కొడతారు. ఇంకొందరు తమ దగ్గర అందుబాటులో ఉన్నవి విసిరేస్తారు. ఈ క్రమంలో అలాంటి వారికి వచ్చే కోపం ఓ పట్టాన తగ్గదు. దీంతో వారిని చూసేవారికి ఏం చేయాలో అర్థం కాదు. అయితే అందుకు ఓ పరిష్కారం ఉందండోయ్. ఏంటి అంటారా? అదేంటో మీరే తెలుసుకోండి. ఎవరికైనా పట్టరానంత కోపం వస్తే వెంటనే వారి నోట్లో కాస్తంత చక్కెర పొయ్యాలట. దీంతో వారి కోపం ఇట్టే తగ్గిపోతుందట. ఇది మేం చెప్తోంది కాదు, పలువురు సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో తేలిన నిజం. ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన పలువురు పరిశోధకులు చక్కెరకు కోపానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇటీవలే కనుగొన్నారు. అదేమిటంటే ఎవరికైనా కోపం వచ్చినప్పుడు దాన్ని అణుచుకోవాలంటే వారికి అధిక మొత్తంలో శక్తి కావలసి వస్తుందట. అందుకు శరీరంలో గ్లూకోజ్ బాగా అవసరమవుతుంది. ఈ క్రమంలో అలా శరీరానికి గ్లూకోజ్ ఇచ్చేందుకు చక్కెర తినాలి. చక్కెరలో బాగా క్యాలరీలు, గ్లూకోజ్ ఉంటాయి కదా, అవి వెంటనే శరీరంలో చేరి ఆ వ్యక్తికి కావలసిన శక్తిని అందిస్తాయి. దీంతో వారి కోపం ఇట్టే తగ్గుతుందట. దీన్ని ఓహియో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ధృవీకరించారు. అయితే చక్కెర అందుబాటులో లేకపోతే చక్కెర కలిపిన పానీయం లేదా చక్కెర కలిపిన నిమ్మకాయ నీళ్లు వంటివి తాగవచ్చట. అలా చేసిన కోపం అదుపులోకి వస్తుందట. ఇంకెందుకు ఆలస్యం మరి? మీ చుట్టూ అలా కోపం బాగా వచ్చేవారు ఎవరైనా ఉంటే వారి నోట్లో ఓ గుప్పెడు చక్కెర పోసేయండి. దాంతో వచ్చే ఫలితం మీరే చూస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.